ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి హీరోయిన్స్ ఇంతకు ముందు సినిమాలో ఈవిడేదో వేరేలా ఉంది, ఈ సినిమాలో ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమంతను చూసినప్పుడు అలాగే అనుకున్నాం, కాజల్ అగర్వాల్ని చూసినప్పుడు అలాగే అనుకున్నాం. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ ఎర్లీ వాళ్ళు కెరీర్ బిగినింగ్లో ఉన్న ఫేస్, తర్వాత ఉన్న ఫేస్ చూస్తే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎందుకంటే దే హ్యావ్ డన్ మెనీ ప్లాస్టిక్ సర్జరీస్, లిప్ ఫిల్లర్స్ ఇట్లాంటివి చాలా చేసుకుని ఉంటారు. అసలు లిప్ ఫిల్లర్స్ అనేవి ఆ ప్రొసీజర్ అంటే ఏంటి, ఏం చేస్తారు? ఓకే, so very routinely performed procedure these days, Andy. Okay. So it won't qualify to be called as a surgery. It is just an office procedure. Okay. You walk into the consultation room, get your details about it, and then we plan your procedure accordingly. Now, immediate, and it depends. And if you have come prepared, researched about it, and you have made up your mind, we can do it then and there itself. Okay. Or ఒకసారి ఎంక్వైర్ చేసి యూ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు ఇట్, ఆర్ యూ వాంట్ వర్క్ యువర్ షెడ్యూల్. ఎందుకంటే అది చేసిన తర్వాత ఒక 1-2 days కొంచెం స్వెల్లింగ్ అలా ఉండొచ్చు. సో యూ వాంట్ టు ప్లాన్ యువర్ వర్క్ షెడ్యూల్ ఆర్ సోషల్ షెడ్యూల్ అకార్డింగ్లీ, యూ కెన్ డూ దాట్ యాజ్ వెల్. సో ఎస్, సో టిపికల్గా ద వర్డ్ విచ్ వీ యూస్ హియర్ ఇస్ కాల్డ్ as డౌన్ టైమ్. సో ఆఫ్టర్ దిస్ ప్రొసీజర్ ఇంత టైం వరకు మనము వీఆర్ నాట్ యాక్టివ్లీ మూవింగ్ అరౌండ్ అన్నట్టు. నాట్ ఫర్ ఫిజికల్ రెస్ట్రిక్షన్, బట్ జస్ట్ ఆ స్వెల్లింగ్తో పాటు బయట మనం పబ్లిక్లో వెళ్ళడానికి కొంచెం హెసిటెంట్గా ఉంటాం, ఇబ్బంది. సో దాట్ ఈస్ ద డౌన్ టైమ్ over here that we look at. 48 hours over the weekend, let's put it that way, is all that is significant. Okay, so Saturday Sunday aithe, yes, you get it done on Saturday, you are ready for, yes, easily. ఏం చేస్తారు లిప్ ఫిల్లర్స్ అంటే? So see, as the name itself suggests, పేర్లోనే ఉంది, ఫిల్లర్స్, ఫిల్ చేస్తాయి. సో బ్రాడ్లీ స్పీకింగ్ దెర్ ఆర్ 2 types of ఫిల్లర్స్ అండి. ఒకటి న్యాచురల్, మీ బాడీ ఓన్ ప్రోడక్ట్. అంటే ఏంటి? యువర్ ఓన్ ఫ్యాట్. యువర్ ఓన్ ఫ్యాట్ ఈస్ టేకెన్ అవుట్, దాన్ని ప్రాసెస్ చేసి దాన్నే ఫిల్లర్ లాగా వాడతామన్నమాట, ఇంజెక్ట్ చేస్తాం, లిప్స్లోకి చేస్తాం. లెస్ కామన్. ద మోర్ కామన్ ఇస్ ద సింథటిక్ ప్రోడక్ట్స్ విచ్ వీ యూస్. సో మోస్ట్ కామన్లీ యూస్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ హయాలురోనిడేస్ అనేది is the content. Okay, so what is there in the hyaluronic acid, right, is the content which is there in that. So that is అది ప్రీఫిల్డ్ సిరెంజెస్ లాగా వస్తుంది మనకు అనమాట. సో 1 ml సిరెంజ్, 2 ml సిరెంజ్లో ఆల్రెడీ అది లోడ్ చేసి ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో, ఎక్కడ తక్కువ ఉందో అనుకుంటున్నామో ఆ ఏరియాలోకి మనము వి విల్ ఇంజెక్ట్. సో ఎక్కడ తక్కువ ఉందో ఆ ఏరియాని మనం పొంగిస్తున్నాం లిటరల్గా. అక్కడ ఇంజెక్ట్ చేసేసరికి అదొక బలూన్ లాగా మెల్లిగా పొంగుతుంది. సో మనకి ఎంత డిజైర్ చేస్తున్నామో దాని ప్రకారం అంత వాల్యూమ్ ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో దాట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ద లిప్ ఫిల్లర్స్. సో అది ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత మనకి ఆ లిప్ జాబ్ పర్మనెంట్గా ఉండదనే అనుకుంటున్నాను నేను. ఎంతకాలం ఉంటుంది? సో ఇట్ వేరీస్ అండి, డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ దట్ యూ యూస్, డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్స్ బాడీ టైప్. ఇవన్నీ చూసి ఒక రఫ్ యావరేజ్ విచ్ వీ కెన్ సే ఇస్ అరౌండ్ 12 months, అండ్ ఇన్ సర్టెన్ కేసెస్ 18 months వరకు వెళ్ళచ్చు. In certain cases we also seen 6 months lone it's weaning off. So whenever you look at it, oka range is 6 to 18 months is what is given as a range anamata. Okay, yeah. So 6 to half to 1.5 year varaku okay fine untund anamata. So danni malli manam etla, yes, you can always go up. Okasari aa volume taggindi ante you go for a top up malla, you get it done again, because you are not adedo manam anesthesia ichi ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చేయడం అన్నట్లు కాదు. మీరు కన్సల్టేషన్కి వచ్చినట్లు వస్తున్నారు, వచ్చి ఇంజెక్షన్ తీయించుకొని వెళ్ళిపోతున్నారు. ఒక చీమ కుట్టినంత అయితే ఉంటుంది, బట్ దట్ ఈస్ రెగ్యులర్ ఇంజెక్షన్ అంతే. దానికి కూడా ఆ పెయిన్ని, ఆ డిస్కంఫర్ట్ని తగ్గించడానికి వీ హ్యావ్ మల్టిపుల్ టెక్నిక్స్ అనమాట. సో ఆ పెయిన్ తగ్గించడానికి వీ యూస్ సర్టన్ కూల్ ఆబ్జెక్ట్స్. వాటి సింపుల్గా చెప్పాలంటే ఒక ఐస్, ఇప్పుడు మనకు దెబ్బ తగిలిన ఏం చేస్తాము, ఇమీడియట్గా అక్కడ ఐస్ పెడతాం. అది ఎందుకు? ఆ పెయిన్ ఏదైతే స్టిమ్యులస్ని బ్రెయిన్కి తీసుకెళ్తుందో ఆ నరాల వీటిని కూడా అది బ్లాక్ చేసేస్తుంది ఆ కోల్డ్ ఇది. సో అలా మనం కోల్డ్ ఆబ్జెక్ట్ ఒకటి పెట్టి ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, ఆబ్వియస్గా పెయిన్ అనేది కొంచెం తక్కువ తెలుస్తుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్, దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. కొంచెం ఎక్స్టెన్సివ్గా ఇది చేస్తున్నామంటే అనెస్థెటిక్ ఏజెంట్నే మిక్స్ చేస్తాం ఆ ఫిల్లర్లో కూడా, చేసి ఇస్తాము. కొన్ని దగ్గరలో బ్లాక్ అని ఇస్తాం, అంటే ఆ పార్ట్ ఆఫ్ ద బాడీని మాత్రము నంబ్ చేసే విధంగా అనెస్థెటిక్ ఇచ్చి దాన్ని ఇది ఇస్తాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ టెక్నిక్స్ టు డూ దట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో? వెనెవర్ యు ఆర్ యూజింగ్ సంథింగ్ అవే ఫ్రమ్ నార్మల్, అఫ్ కోర్స్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎ సైడ్ ఎఫెక్ట్, బట్ వెరీ 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 రేర్ అండి దాంట్లో. సో అట్ ద మ్యాక్సిమం, అంటే ద లెస్ కామన్ ఆర్ ద లెస్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం అంటే
ఇచ్చిన ఫిల్లర్ చుట్టూరా కొంచెం రెడ్నెస్ ఉండడము, కొంచెం కమిలినట్టు ఉండడం కొద్ది రోజుల పాటు, ఇట్స్ టెంపరీ థింగ్, ఇట్ విల్ ఫేడ్ అవుట్ అనమాట. అది వాట్ ఈస్ ద కాస్ట్ అండి? ఐ హర్డ్ దట్ లిప్ ఫిల్లింగ్ అనేది సెలూన్స్లో కూడా చేసేస్తున్నారు ఈ మధ్య, చేసేస్తే చాలా యాక్సెసిబిలిటీ పెరిగింది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అని విన్నాను. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. సి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ఎ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్, వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీరు యూ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ఇట్, రైట్? సో దే కమ్ as pre-filled syringes, each syringe depending on the quality and వాటిలో కూడా టైప్స్ ఉంటాయి. సో వాటి పెట్టి ఎనీవేర్ బిట్వీన్ 25,000 to 45,000 per syringe అన్నట్లు ఉంటుంది అనమాట అది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూఆర్ యూజింగ్ అండ్ హౌ మచ్ వాల్యూమ్ యూఆర్ యూజింగ్. ఒక సిరింజ్ వాడుతున్నారా, ఎన్ని వాడుతున్నారు, వాటిలలో కూడా క్వాలిటీ గ్రేడ్స్ ఉంటాయి. సో వాటిని బట్టి, సో దట్స్ రఫ్ రేంజ్ అనమాట. ఒక 25,000 to 40,000 per సిరింజ్ అన్నట్లు వస్తుంది. అది ఒక 6 months తర్వాత మళ్ళీ అది కొంచెం తగ్గింది, దీనికి మళ్ళీ టాప్అప్ అవసరం అనుకుంటే మళ్ళీ అంతే 25,000 to 45,000. సో దట్ ఈస్ ఏమన్నా కన్స్యూమబుల్ ప్రోడక్ట్ కదండి. సో దట్ విల్ బి ప్రెటీ మచ్ ద సేమ్ దిస్ థింగ్. ఎస్. ఓకే.